హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిరపకాయ బజ్జీలు తయారీ విధానం. మనమైతే తోటలోంచి పెరుక్కొచ్చి ఫ్రెష్ మిరపకాయలతో ఇప్పుడు తయారు చేయబడుతున్నాం. ఇవైతే ముందుగా కడిగేసి నీట్గా ఇక్కడ శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపిండి, బియ్యం పిండి, సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, అజ్వైన్, వంట సోడా కొద్దిగా. ఇవన్నీ వేసేసి ఇక్కడైతే చక్కగా బాగా కలిసేటట్టు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది బాగా కలిపేసి ఒక 5-10 మినిట్స్ అలాగే పెట్టేసి అంతసేపు మనము కడిగి పెట్టుకున్న మిరపకాయలని చక్కగా కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఇంకా కట్ చేసి ఇక్కడ పెట్టుకోవడం అయింది. ఇది కూడా బాగా మిక్స్ 10 మినిట్స్ అలా పెట్టాం కదా, బాగా అయితే ఇదైంది. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుంటున్నాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టేసాం. అందులోకి మనకి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి మిరపకాయలు వేసుకొని బాగా డిప్ చేసి వాటిని ఆయిల్లో వేయడం. చూడండి, ఇలాగనమాట. బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తాయండి బజ్జీలు అయితే. ఇలా ట్రై చేస్తే మాత్రం నిజంగా అంటే చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. తర్వాత మన ఛానల్ ఇప్పటి వరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగైతే మన బజ్జీలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఇక్కడ. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడి వరకు బజ్జీలు అయిపోయాయి. ఈ బజ్జీలని కట్ చేసి మనం ఇప్పుడు రోస్టెడ్ చేయబోతున్నాం. అదైతే ఇంకా అమేజింగ్ ఫ్రెండ్స్, నిజంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే మనం ఫస్ట్ చేసిన బజ్జీలని ఇలా సగం లేదా 1 బజ్జీని 3గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ముందుగా మనమైతే బజ్జీలు చేసాం కదా, సేమ్ ఆయిల్లోనే వీటిని కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేలాగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇందులోకి ఆనియన్స్ మనము కొద్దిగా షాప్ చేసుకొని సన్నగా తరుక్కొని తిన్నామంటే స్నాక్స్లో కానీ లంచ్ టైంలో కానీ పిల్లలకి ఇచ్చినా కూడా చాలా బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే లంచ్ టైంలో ప్రిపేర్ చేసాము. ఓకే గాయ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.